విశాఖ సముద్రంలో 6 మత్స్యకారులు గల్లంతైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. 3 రోజుల పాటు భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్, ఎయిర్ ఫోర్స్ విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. ఒక మత్స్యకారుడు మాత్రమే ప్రాణాలతో బయటపడగా మిగిలిన 6 కోసం కుటుంబాలు ఇంకా ఆశగానే ఎదురుచూస్తూ ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇది విశాఖ మత్స్యకార చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనలో ఒకటని మత్స్యకార సంఘాల నేతలు అంటూ ఉన్నారు. అసలు ఈ ప్రమాదానికి కారణమేంటి? ప్రతికూల వాతావరణమా, సాంకేతిక లోపమా, లేక భద్రతా ప్రమాణాల? సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు ఇంకా ఎలాంటి రక్షణ చర్యలు అవసరం? ఈ అంశాలపై ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ బోట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అల్లిపల్లి అప్పారావుతో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ భరత్ ఫేస్ టు ఫేస్. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లినటువంటి ఒక బోటులో సుమారు 7 గల్లంతైనటువంటి ఘటన ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందరినీ కూడా విస్మయానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మృత్యుంజయుడిగా చిన్న అనేటటువంటి వ్యక్తి బయటికి రావడం అంటూ జరిగింది. మిగిలిన 6 కూడా గల్లంతయ్యారంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియా, కుటుంబానికి ఆర్థిక సహాయం పేరుతో 15 లక్షల రూపాయలు అందించడం జరిగింది. అయితే ప్రధానంగా తీరానికి అత్యంత సమీపంలో అంటే 10 నాటికల్ మైళ్ళలోనే ఈ ఉదాంతం జరగడం, దాంతో పాటుగానే ఈ జరిగినటువంటి ఘటనకి సంబంధించినంత వరకు కూడా 6 గల్లంత అవడానికి ప్రధానమైనటువంటి కారణాలను తెలుసుకునేటందుకైతే మాత్రం ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ బోట్ అసోసియేషన్ కి సంబంధించినంత వరకు వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బోట్ అసోసియేషన్స్ వాళ్ళు కానీ ఎటువంటి జాగ్రత్తలు చేపట్టాలి అనే దానికి సంబంధించి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్. నిన్న ఏదైతే వారం రోజుల నుంచి కూడా ప్రధానంగా 6 గల్లంతు అంటే 7 గల్లంతు అయినప్పటికీ ఒక వ్యక్తి బతికినటువంటి పరిస్థితి. ఈ ఘటన ఎలా చూడొచ్చు అంటారు? తీర ప్రాంతంలో ఇటువంటి ఘటన ఎప్పుడైనా గతంలో జరిగిందా? దీనికి ప్రధాన కారణం ఏమంటారండి? ఈ మధ్య కాలంలో బోట్లు తిరుగుబడిపోయి మెకనైజ్డ్ బోట్ తిరగబడిపోయి చనిపోవడం అనేది ఇదే మొదటిసారి అండి. అంతకుముందు చాలా సార్లు అనేక కారణం వల్ల బోట్లు మునిగిపోవడం, మనుషులు చనిపోవడం జరిగింది. ఇది తిరగబడిపోవడం వల్ల ఏమైందంటే ఈ బోట్ లో ఉన్న జిపిఎస్ అనేది ఉపయోగించడానికి అవకాశం లేకుండా అయిపోయింది. అలాగే ఈ మధ్య డిపార్ట్మెంట్ వారు కూడా ట్రాన్స్పౌండర్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. ఆ ట్రాన్స్పౌండర్ వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ లొకేషన్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అనేది తెలుస్తుంది. కానీ అది కూడా చూడడానికి అవకాశం లేదు, బోట్ తిరగబడిపోయింది కాబట్టి. ఇంకా మూడోది సెల్ ఫోన్ ద్వారా కూడా ఇంటికి కానీ అసోసియేషన్ కానీ ఇంటిమేట్ చేస్తే వాళ్ళు అసోసియేషన్ వాడు కోస్ట్ గార్డ్కి తర్వాత నేవీకి ఇంటిమేట్ చేసి ఇమీడియట్ గా అక్కడికి పంపించడానికి అవకాశం ఉంటుంది. మరి ఆపరేషన్ కూడా బహుశా చేయడం ఆలస్యమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. బోటు తిరగబడిపోయి గల్లంతైనటువంటి ఘటన రాష్ట్ర ప్రభుత్వమే నిర్ధారించినటువంటి పరిస్థితి. 72 గంటల పాటు సర్చ్ ఆపరేషన్ చేసినటువంటి సిచ్యువేషన్. 10 నాటికల్ మైళ్ళు అంటే సుమారుగా ఎంత ఉండొచ్చు? అది ఒడ్డుకొచ్చే ప్రయత్నం ఏమైనా? ఎందుకంటే ఫిషర్మెన్స్ లో బాగా ఈత ఆడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు ఒడ్డుకొచ్చే అవకాశం ఉంటారు కదా, ఎందుకు రాలేకపోయారు అంటారు? 10 నాటికల్ మైల్స్ అంటే సుమారు 15 కిలోమీటర్ దూరం అండి. అది సైక్లోన్ ఎఫెక్ట్ కాబట్టి అలలు, సముద్ర వాతావరణం వేరేగా ఉంటుంది, రావడానికి అవకాశం చాలా తక్కువ. అందులో అది రాత్రి పూట కూడా జరిగింది, 2 గంటలు జరిగింది. కానీ రాత్రి అంతా అక్కడే అలసిపోయి ఉన్నారు వాళ్ళు. ఈదడానికి కూడా శక్తి లేదు. ఇది చాలా వరకు ఏదైనా ప్రయత్నం చేస్తారు. వాళ్ళ సపోర్ట్ అనేది ఈదడానికి, లైఫ్ సేవ్ చేసుకోవడానికి అక్కడ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ బోట్లు లేకపోవడం వల్ల ఆ నెట్టుకున్న చిన్నపాటి ఫ్లోట్స్, చిన్న బాల్స్ లా ఉంటాయి, చిన్నపాటి బాల్స్ పట్టుకొని అంతవరకు అన్ని గంటలు లైఫ్ సేవ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి నిజంగా లైఫ్ సేవింగ్స్ అనే బోట్ లో ఉండుంటే అంతమంది చనిపోవడానికి అవకాశం లేదు. 48 అవర్స్ కూడా ఆ విధంగా దాని మీద తేలాడుతుంటారు. వెసల్ చేస్తుంది అది, కానీ అది అవకాశాలు లేవు. అవి దానివల్ల మరణం చెందారని చెప్పేసి అనుకుంటున్నాం. సార్, అయితే గల్లంతయ్యారని ప్రభుత్వం చెప్తుంది కదా, వీళ్ళకి ప్రధానంగా బోట్ లో వెళ్ళేటప్పుడు లాటిట్యూడ్, లాంగిట్యూడ్ తో పాటుగా ఎవరైతే ఎంతమంది అయితే బోట్ లో వెళ్తారో వాళ్ళందరికీ కూడా లైఫ్ జాకెట్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది కదా, వాళ్ళ లైఫ్ సేవ్ చేసుకోవడం కోసం. లైఫ్ జాకెట్స్ బోట్ లో లేదంటారా? ఎందుకు లైఫ్ జాకెట్ లేకపోతే ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ అసోసియేషన్ కి సంబంధించినంత వరకు కూడా ఇటువంటి ప్రికాషన్స్ ఎందుకు తీసుకోవట్లేదు అంటారు? గతంలో ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యం, అటువంటి టైంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలు తీసుకోవాలి కదా, గతంలో తీసుకున్నారని తెలుస్తా ఉంది. ఇప్పుడు ఎందుకు అవన్నీ పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉందంటారు? గతంలో పోర్టు వారు
ఈ మెకానిక్ బోట్స్ కి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కేటాయించేవారు. ప్రతి సంవత్సరం కూడా సర్వే అనేది జరిపేవారు. ఈ సర్వే పోర్ట్ వర్చ్ సర్వే సర్టిఫికేట్ ఉంటే గానీ బోటు ప్రమాదం అనేప్పుడు నష్టపరిహారం అనేది ఈ ఇన్సూరెన్స్ కానీ గవర్నమెంట్ ద్వారా కానీ లబ్ధి పొందేవారు. కాబట్టి కంపల్సరీగా పోర్ట్ సర్వే చేసినప్పుడు పోర్టు డిప్యూటీ కన్జర్వేటర్ అధికారి హార్బర్ మాస్టర్ పర్యవేక్షణలో ఈ బోట్ సర్వే అనేది జరుగుతుంది. ఈ బోట్ సర్వే చేసేటప్పుడు ఈ బోట్ లో లైఫ్ సేవింగ్స్, లైఫ్ బోయా, లైఫ్ జాకెట్స్, లైఫ్ సెల్ఫ్ ఇగ్నేటింగ్ లైట్, అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, ఈ అగ్ని మాపక పరికరాలు ఉండేవి. ఉంటే కానీ సర్వే చేసేవారు కాదు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చిన సాంకేతిక శిక్షణ సంస్థలో డ్రైవర్ గా శిక్షణ పొందిన వ్యక్తులు ఈ బోటుకి డ్రైవ్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా అప్పట్లో నిబంధనలు పెట్టేవారు. డ్రైవర్ ఉంటే గానీ ఆ బోట్ సర్వే జరిగేది కాదు. ఆ కఠిన నిబంధనలు ఉన్న వల్ల అప్పట్లో ఈ లైఫ్ సేవింగ్స్, ఫైర్ ఎక్విప్మెంట్స్, డ్రైవర్ ఉన్న వల్ల ప్రమాదాలు మటుకు చాలా వరకు తగ్గాయండి. కానీ క్రమేపీ ఏమైంది, సుమారు 15 సంవత్సరాల క్రితం నుంచి పోర్ట్ సర్వే అనేది ఆపేశారు. అది ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తారంటే వీళ్ళు ఏపీఎఫ్ఆర్ అని చెప్పేసి, ఏపీఎంఎఫ్ఆర్ అని చెప్పేసి ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబరు 2 సంవత్సరాల కోసం రెన్యూవల్ జరుగుతుంది. ఆ రెన్యూవల్ జరిగినప్పుడు కేవలం బోట్ నెంబర్ కోసం రెన్యూవల్ చేస్తారు తప్పిస్తే బోట్ లో ఈ ఎక్విప్మెంట్స్ వాడాలి, ఈ బోట్ లో ఈ లైఫ్ సేవింగ్స్ ఉండాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి అనే నిబంధన కఠినతరం చేయకపోవడం వల్ల ఈ ప్రమాదంలో మనకి బ్రతకడానికి ప్రాణాలు కాపాడడానికి అవకాశం లేకుండా అయిపోయిందండి. ఇప్పుడు ప్రధానంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మరొకసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇటువంటి చర్యలు తీసుకోవాలి. మరీ ప్రధానంగా లైఫ్ అనేది ఇంపార్టెంట్. ఆస్తి నష్టం జరిగినా పెద్దగా మళ్ళీ సంపాదించుకునే ప్రయత్నం ఉంటుంది. వన్స్ లైఫ్ పోతే మళ్ళీ లైఫ్ తిరిగి రాలేనటువంటి పరిస్థితి. ఆ కుటుంబం పెద్ద కోల్పోతే కుటుంబమే చిన్న భిన్నం అయిపోతున్నటువంటి పరిస్థితి. అటువంటి సమయాల్లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? ఇది గతంలో మేము వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన ఫిషింగ్ హార్బర్ లో ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోర్డ్ వర్కర్స్ యూనియన్కి పనిచేసేటప్పుడు అప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఎస్వి ప్రసాద్ గారు ఉండేవారండి. దగ్గర మేము ఈ బోటు యజమానులకి మా వర్కర్స్ యూనియన్ కి మీటింగ్ జరిగాయి. ఆ మీటింగ్ జరిగేటప్పుడు ఈ సాధక బాధకాలు ఆ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే కలెక్టర్ గారు ఇటు పోర్టు వారికి, ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈ ప్రికాషన్స్, లైఫ్ సేవింగ్స్ కంపల్సరీగా ఉండాలి, అగ్నిమాపక పరికరాలు కంపల్సరీగా ఉండాలి, ఈ డ్రైవర్ కంపల్సరీగా ఉండాలి, ఇవి లేకుండా వేటకు పంపించొద్దు. దీని పర్యవేక్షణకి ఫిషింగ్ హార్బర్ లో మౌత్ దగ్గర ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయండి. చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి బోట్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూడండి. దీంతో పాటు లాగ్ బుక్ అనేది మెయింటైన్ చేయండి. బోటు వేటకి ఎప్పుడు వెళ్తుంది, బోటు వేటకి తిరిగి వస్తుంది, దాంట్లో ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇవన్నీ రాసి ఇవన్నీ మెయింటైన్ చేయడానికి చెక్ పోస్ట్ ఏర్పాటు చేయమని చెప్పేసి ఎస్వి ప్రసాద్ గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందండి. చూడొచ్చు, ఏదైతే జరిగినటువంటి దుర్ఘటనకి సంబంధించినంత వరకు కూడాను పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠినమైనటువంటి నిబంధనలు పెట్టకపోతే మాత్రం ఇటువంటి ఘటన పునరావృతం అయ్యేటటువంటి ఆస్కారం ఉండిపోతా ఉంది. మరీ ముఖ్యంగా లైఫ్ సేవ్ చేసేటటువంటి ఎక్విప్మెంట్ ని ఖచ్చితంగా క్యారీ చేసే విధంగా అయితే మాత్రం చర్యలు చేపట్టాలంటూ కూడా ప్రధాన డిమాండ్లు వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. నారాయణతో భరత్, వేద టీవీ, విశాఖ నుంచి.